మేడం మీరు ట్రోలింగ్ ని కానీ ఆ కామెంట్స్ ని కానీ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడను వాటిని అన్నిటిని. అండ్ ఏమనుకుంటానంటే అండి, ఈవెన్ ఎవ్రీ మదర్ షుడ్ టేక్ అంటే టీచ్ ద కిడ్ అండి. ఇప్పుడు మనకు ట్రోలింగే కాదండి, చిన్న చిన్న బిడ్డలు కూడా ఎంత మాకింగ్ చేస్తున్నారు తెలుసా, ఎట్లా ఉన్నారు తెలుసా, ఎంత యాటిట్యూడ్స్ ఉన్నాయి తెలుసా కొంతమంది పిల్లలకి. అంటే అవన్నీ మనం కరెక్ట్ చేయాలి యాజ్ అ పేరెంట్ గా. ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తాడండి బిడ్డ రూపంలో దేవుడు. ఇప్పుడు అది మన చేతిలో ఉంటుంది. ఆ బిడ్డ అపురూపమైన వ్యక్తిత్వ శిఖరంగా మారుతుందా, లేకపోతే సమాజానికి ఒక ఆటంకంగా అడ్డుగా మారుతుంది అన్నది అది మన చేతుల్లోనే ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేయాలండి. రైట్, ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేసి మనం పిల్లల్ని పెంచాలి. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు చూస్తే అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో మనం అన్ని చూస్తున్నాం రకరకాల న్యూస్లు. కొంచెం సేఫ్టీ అనేది లేదు అంటే అమ్మాయిలకి సేఫ్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. అండ్ అందున we have to be very conscious, very conscious. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది కదా, బాగా ఉందండి. ఎందుకంటే this is there in our hands 24/7. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అసలు కొన్ని చెప్తే అయితే అసలు చెప్పాలో లేదో కూడా తెలియట్లేదండి. అంటే పిల్లలకి ఎక్కువసేపు మొబైల్ ఇవ్వడం కూడా చాలా డేంజర్ అండి. వాళ్ళు ఒక చిన్న గ్రూపులు పెట్టుకుని అందులో ఎవరెవరో వచ్చేసేసి ఏంటో స్టోరీస్ వింటుంటే ఎంత బాధేస్తుంది.